తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్టేజ్లోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి యాక్టర్గా అడుగుపెట్టి విలన్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా ఛాన్స్ రావడంతో తన నటనతో విజృంభించాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయన 150కి పైగా సినిమాలు చేశారు. పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఈయన హీరోగానే కాదు, ఈయనలో మరో టాలెంట్ కూడా ఉందని తాజాగా బయటపడింది. చిరులో ఉన్న ఆ టాలెంట్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో అభిలాష్ మూవీ కూడా ఒకటి. కెఎస్ రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఫస్ట్ స్ట్రైట్ మూవీ నిర్మించడం విశేషం. రాధిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983 మార్చి 11న విడుదలైన అభిలాష సినిమా సైతం మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్కు ఇళయరాజా బాణీలు కూడా తోడయ్యాయి. ఈ మూవీలో సూపర్ హిట్ సాంగ్ సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతిని చూడ నవ్వింది అనే సాంగ్. మెగాస్టార్ చిరంజీవి మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. డాన్సర్గా, సింగర్గా, హీరోగా ఇలా ఆయనలోని ప్రతిభను సినిమాల ద్వారా బయటపెట్టారు. అయితే ఇప్పటి వరకు చిరంజీవి గురించి తెలియని ఒక నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే చిరంజీవి కొరియోగ్రాఫర్గా చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ ఇదే. ఇక ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే విశ్వాంబర మూవీలో నటిస్తున్నాడు. బింబిసార ఫిల్మ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాపై చిరు ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.